వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు. గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీ నర్సింగిబిల్లి జానకిరామపురం గ్రామం వార్డు మెంబర్ మాకిరెడ్డి సత్యవతి, మాజీ వైస్ సర్పంచ్ అడిగర్ల చినబాబు, గ్రామ వాలంటీర్లు నాగమణి, మణికంఠ, నిద్ర మధుబాబు, నర్సిబెల్లి మోహన్, రాయపురెడ్డి నరసింహమూర్తి, గ్రాడ్యుయేట్లు మరో 250 మంది మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ రానున్నది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ఈ సైకో జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలే కాకుండా స్వంత పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్నారన్నారు. ఇక వైసీపీ ఖాళీ అవడం తథ్యం అన్నారు. మాకేడి సత్యవతి గారు వార్డు మెంబర్, మాకేడి సత్యవతి గారు వార్డు మెంబర్, సత్యవతి గారు వార్డు మెంబర్, చంద్ర పొడకలపల్లి చంద్ర, పొడకలపల్లి చంద్ర, కడక రాజేష్, అడిగర్ల భానుప్రసాద్, తరక హరీష్, నాగమణి, వాలంటీర్, అలాంటి సర్పంచులు తెలియకుండా డబ్బులన్నీ వాడిసాడమ్మా. మీ సర్పంచ్ ఎందుకమ్మా కూడా వేయడానికి డబ్బులు లేవు కదా, ఊర్లో చెత్త వేయడానికి డబ్బులు లేవు అమ్మ. ఇప్పుడే విన్నారా మీరు? చెత్త మీద పన్ను వేసి నా కొడుకున్నప్పుడు చూసారా? మీరు ఇంట్లో చెత్త తుడుతారు కదా, దాని మీద కూడా పన్ను వేసాడమ్మా. అంత మహా తెలివైనడు పుట్టినా కొడుకు ఎవరో మాట్లాడకూడదు నా కొడుకు. తమ్ముడు రాజమహేంద్రవరం హనుమానండి, రాజమహేంద్రవరం రాజమండ్రిని పూర్వం ఉన్నాయి. కానీ ఒక్కటి మాట చెప్తాను, అదేంటంటే బీసీలు. ఇప్పుడైతే బీసీలు అంటే చాలా వస్తాయి. వెలమ, యాదవ, గవర, మంగళే, అదే నాయి బ్రాహ్మణ్స్, ఇంకా చాలా ఉన్నాయి. మట్టి పని చేస్తారు, ఉప్పర కులం, వీళ్ళందరూ బీసీలు అంటాం. మనం అందరినీ బీసీలు అంటాం, బీసీ కులస్తులు అంటాం. నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మంచి నిర్ణయం తీసుకుంటామా. చాలా మంచి చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటారు మన మధ్యని. ఏంటో నిర్ణయం అంటే, ఇప్పుడు మీ పెన్షన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారమ్మా? 60 కదా. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 50 సంవత్సరాలకే పెన్షను. ఆడవాళ్ళకి మగవాళ్ళకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్. ఇప్పుడు 3000 ఇస్తున్నారు ధర్మాలు. అది కూడా కట్ చేసి మనం 4000 రూపాయల పరంగా ఇస్తున్నాం. 50 సంవత్సరాలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా.
చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం మీరందరూ కూడా విజయం చేయాలా, గెలిపించాలా. దయచేసి మీ అందరినీ బాబు తమ్ముళ్ళు అందరినీ పెద్దలందరూ చాలాసార్లు పోటీ చేశాను. 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను. మీ దైవాలు గెలిచాము, ఓడాం. మళ్ళీ చంద్రబాబు గారు నన్ను పిలిచి మళ్ళీ పోటీ చేయమన్నారు. ఇప్పుడు నేను అన్నాను, నాకు వయసు అవుతుందండి, 67 సంవత్సరాలు వచ్చాయి, ఈ వయసులో కొంచెం కష్టంగా ఉందని. అంటే లేదు ఈ టైంలో నువ్వు ఉండాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పి మాట్లాడారు. అంచేత మేము అందరినీ కోరితే ఏంటంటే ఇది నాకు ఆఖరి అవకాశం. మళ్ళీ ఆ తర్వాత ఈ వయసులో ఎలాగంటాం చేయగలం. మరి ఈ అవకాశం ఆఖరి అవకాశం కాబట్టి మీరు అందరూ కూడా దయించి మీ ఆశీర్వాదం ఇచ్చి రేపు గెలిపిస్తే మరొక 5 సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి సందర్భం మనం చేస్తూ, ఇంకో మాట, ఈ రోజు ఈ గ్రామంలో ఈ కుర్రవాళ్ళు చేసినటువంటి కార్యక్రమం చిన్న విషయం కాదు. భయాందోళనలు, బెదిరింపులు, కేసులు, అరెస్టులు చేస్తున్న ఈ సమయంలో ఈ కుర్రవాళ్ళందరూ వచ్చి నాకు అండగా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నందుకు తమ్ముడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఒకటే మనం చేస్తాను, ఆ దేవుడితో తల్లి దేవత దైవల్ల రేపు గెలిస్తే గొడవస్తే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతారు, మన పూర్వం మనకు ఫ్యాక్టరీ ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకొచ్చి చదువుకున్న కుర్రవాళ్ళందరికీ కూడా పని కల్పించే బాధ్యత ఈ అయ్యన్న పాత్ర తీసుకుంటారని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మళ్ళీ నేను గుమ్మడికొండ వెళ్ళాలా అని చెప్పి మీరు అందరూ దయచేసి పర్మిషన్ ఇస్తే మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి కూడా మాట్లాడతారు.